కాలంలో రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలంటే ఒక భయం, వెన్నులో వణుకు. అండ్ రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది సార్? రియల్ ఎస్టేట్ చాలా బాగుందండి. ప్రజెంట్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ ఈ రోజు కూడా ₹1000 అంటే ఇంక పెరగడమే కానీ తగ్గడం అనేది ఉండదండి. తగ్గడం అనేది ఉండదండి. మనము 50,000 పెడితే ఓఆర్ఆర్ పక్కన కొనుక్కోవచ్చు, ₹1,00,000 పెడితే సిటీలో కొనుక్కోవచ్చు. ఓనర్ అయితే మనకి డైరెక్ట్ బెటర్ కదా, కొంచెం అనుకుంటాను తగ్గుతుంది అంతే. అన్న ఆలోచన. ఫలితం ఉంటది కాబట్టి కష్టపడతారు. Yes, ఆ yes. కష్టపడిన వాళ్ళని నమ్మడం. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉందంటారు ప్రస్తుతం? ఇవాళ 158 కిలోమీటర్లు ఓఆర్ఆర్ ఉంటే 258 కిలోమీటర్లు ట్రిపుల్ ఆర్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సిఇఓ రియల్టీ. నేను మీ కృష్ణవేణి. జనరల్గా ప్రతి మనిషికి 2 ఆశలు ఉంటాయి. ఇల్లు కట్టుకోవాలి, కొంత బంగారం కూడబెట్టుకోవాలి అని. అయితే ఈ బంగారము, ఇల్లు అనేది చాలా చాలా హైక్లోకి వెళ్ళిపోయిందనమాట. సో అలాంటి ఒక కన్సల్టెంట్, ఒక అడ్వైజర్, ఒక అడ్వకేట్ కేబీకే నాయుడు గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ఏవైతే మనకి డౌట్స్ ఉంటాయో అవన్నీ కూడా క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే కృష్ణవేణి గారు. ఎలా ఉన్నారు సార్? యా గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ గురించి ఒక అడ్వకేట్ మాట్లాడడము అంటే ఆ కస్టమర్ సేఫ్ సైడ్లో ఉన్నట్టే నేను అనుకోవడం. నేను అనుకుంటుందే కాదు, చాలామంది అనుకుంటారు. ఎందుకంటే అడ్వైజర్ చెప్పిన మాటలు కావచ్చు, కన్సల్టెంట్ చెప్పిన మాటలు కావచ్చు, వాళ్ళు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది చేస్తారు. బట్ అడ్వైజర్ అంటే ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలంటే ఒక భయం, వెన్నులో వణుకు. ఇన్ని లక్షలు పెట్టుబడి పెట్టేటప్పుడు మనకి సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు అనేది ఫస్ట్ $100 క్వశ్చన్ అనమాట. సార్ ఫస్ట్ అసలు మీరు అడ్వకేట్గా ఉన్నారు, రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎలా వచ్చారు అనేది నా క్వశ్చన్ సార్. ఎలా రావాలనిపించింది అసలు? నాది యాక్చువల్గా ఎడ్యుకేషన్ అయినప్పుడు వ్యవసాయ కుటుంబమే. ఓకే. నాన్నగారు సర్పంచ్గా ఉండేవాళ్ళు, పొలిటికల్ ఫ్యామిలీ. అయితే నాకు ఎడ్యుకేషన్ బాగా చదువుకోవాలి అనే తర్వాత డిగ్రీలో నాకు వచ్చిన ఆలోచన అడ్వకేట్గా ఆ వృత్తి బాగుంటుంది, మనం ఆ విధంగా పొలిటికల్గా కూడా వెళ్ళొచ్చు అనే ఆలోచనతో ఎల్ఎల్బి చేయడానికి నాకు వైజాగ్లో సీట్ వచ్చింది. వైజాగ్ వస్తే అది కాదు, హైదరాబాద్ బెస్ట్ ప్లేస్ మనకి అన్నింటికి. ఇక్కడ సినీ ఫీల్డ్ ఉంది, అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందే హైదరాబాదు అని హైదరాబాద్ పడాల రామరెడ్డి లా కాలేజీలో నేను అప్లై చేసుకుంటే అక్కడ రాలేదు. తర్వాత సుల్తాన్ ఉలూమ్ కాలేజీ వచ్చింది. కానీ నాకు ఎగ్జామ్స్, నా కోరిక పడాల రామరెడ్డి అని, ఎగ్జామ్స్ మాత్రం పడాల రామరెడ్డిలోనే రాశాను. ప్రతిదీ కూడా ఆ రూట్లోనే తిరిగేవాడిని. ఆ విధంగా లా అయిపోయింది. అయిపోయిన తర్వాత అంతకు ముందే నేను సాక్షిలో, ఆంధ్రజ్యోతిలో డిజైనర్గా చేశాను. డిజైనింగ్ అంటే ఫోటోషాప్. నాకు మల్టిపుల్గా కంప్యూటర్స్ నేర్చుకొని అన్నింటిలోనూ మల్టీ టాలెంటెడ్ అన్నమాట మీరు. ఉండేది అంటే ఎప్పుడు కూడా చదువుకోవాలి, ఎప్పుడు కూడా కొత్త టెక్నాలజీకి వెళ్ళాలి అనే ఆలోచనతో ఉండేవాడిని. ఆ విధంగానే కంప్యూటర్స్ నేర్చుకున్నాను. పవర్ఫుల్ మీడియాలో పనిచేశాను. చేసిన తర్వాత ఒక 10 years బ్యాక్ అంటే రియల్ ఎస్టేట్ మీద నాకు అంత ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ ఉండేది. అంటే బ్యాడ్ ఒపీనియన్ ఉండేది, కరెక్ట్ ఉండదు అనే ఆలోచనతో ఉండేవాడిని. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్లోనే విజయవాడలో రియల్ ఎస్టేట్ చూశాను. అక్కడ కొన్ని జరిగినాయి, నాకే జరిగినాయి. ఆ జరగడం వల్ల దాని మీద పెద్ద ఒపీనియన్ ఉండేది కాదు. ఏ కంపెనీకి వెళ్ళినా పెద్ద లైక్ చేసేవాడిని కాదు. తర్వాత ఒక పర్సన్, గుడ్ పర్సన్, శ్రీకాంత్ గారు అని, మాకు శ్రీకా ప్రాజెక్ట్స్ ఎండి, ఆయన కలిశారు. కలిసిన తర్వాత ఒక గుడ్ ఒపీనియన్ వచ్చింది. ఊరినే రండి ఆఫీస్కి వచ్చి వెళ్తూ ఉండండి అంటే నేను ఒక డే టైంలో ఒక 1 hour 2 hours గడిపేవాడిని. అలా దాని మీద ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. ఆయన వల్ల ఒక గుడ్ పర్సన్ దొరికినందువల్లే ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ రావడం కంటిన్యూ చేశాను. ఈ రోజున హైదరాబాద్లో ప్రతి సరౌండింగ్లో ఏ ఏరియాలో పడ్డా మనము సేల్ చేసాము,
కస్టమర్స్కి బెస్ట్ ప్రోడక్ట్ ఇచ్చాము. కస్టమర్స్ కూడా ఈ రోజున చాలా హ్యాపీగా ఉన్నారు. మనకు తగిలారు అంటే లీగలైజ్ నేను చూస్తాను. నెక్స్ట్ బెస్ట్ అనేది అడ్వైజ్ ఇస్తాను. మీరు తీసుకోండి తీసుకోకపోండి, ఒక ప్లేస్ ఈ లొకేషన్లో బాగుంది అనే విషయం మనం చెప్తాము. చెప్పినప్పుడు వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు. ఒక్కొక్క క్లయింట్కి నేను ఎవరు వంట పడను, ఒకసారి ఇంట్రడ్యూస్ చేసి వదిలేస్తా, తర్వాత వాళ్ళే చేస్తారు. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8 years బ్యాక్ 7-8 years బ్యాక్ తుక్కుగూడలో ఒక ప్లాట్ తీసుకున్నారు కస్టమర్. నేను మొబైల్ నంబర్ ఎప్పుడు మార్చను. అయితే ఆయనకి నా పేరు ఏం ఫీడ్ చేసుకున్నాడో ఆయన గుర్తులేదు. ఈ రోజున ఆ ప్లాట్ కాస్ట్ పెరిగింది. పెరగడం వల్ల ఆయన ఎవరినెవరినో నా కొలీగ్స్ని అడుగుతున్నాడు. నా కొలీగ్స్ నంబర్లు ఉన్నాయి, అడుగుతున్నాడు, కానీ వాళ్ళు ఇవ్వట్లా. ఆయన ఇప్పుడు లేడు, వేరే చోట ఉన్నాడు, అది ఇది అంటే మళ్ళీ ఇంకేమైనా కొనేస్తారేమో అన్న ఒక ఇంటెన్షన్ ఉంటుంది. అయితే వన్స్ నా ఇంటర్వ్యూ ఇలా ఒక యూట్యూబ్లో ఇంటర్వ్యూ చూశాడు. చూసి ఆ నంబర్ పట్టుకుని వచ్చేసారు ఆఫీస్కి. వచ్చేసి సార్ మీ ప్రోడక్ట్ ఎక్కడ ఉంది, నాకు ఆ రోజున కొనిపించారు, బాగుంది, మళ్ళీ నేను ఇన్వెస్ట్ చేస్తాను అంటే మన ముంబై హైవేలో ఆయనకి ఇన్వెస్ట్ చేయించాను. ఆయన ఒక 5 ఫ్రెండ్స్ని తీసుకొచ్చి నాకు పరిచయం చేశాడు, వాళ్ళు కూడా కొన్నారు. ఆ విధంగా మనము ఒక గుడ్ ప్రొడక్ట్ ఇస్తూ మనం గుడ్ అడ్వైజ్ ఇచ్చినప్పుడు వాళ్ళు కంపల్సరీ మనతోనే జర్నీ చేస్తారు. ఎన్ఆర్ఐలు ఉన్నారు, డైరెక్ట్గా కాల్ చేస్తారు. ఈ రోజున ఏజెంట్స్ ఎంతమంది ఉన్నారు, మార్కెటింగ్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, దానికంటే కూడా 1,00,000 మంది డైరెక్ట్గా క్లయింట్లు తిరుగుతూ ఉంటారు సిటీ మొత్తము కొనేవాళ్ళు. కానీ వాళ్ళు ఎవరికి ఎక్కడ నచ్చుతుంది, ఎక్కడ ప్రోడక్ట్ నచ్చుతుంది, ఎక్కడ బాగుంటుంది అనే అడ్వైజ్ చేసే వాళ్ళు లేరు. ప్రతి వాళ్ళకి ఒక బ్యాడ్ ఒపీనియన్ ఏంటంటే వీళ్ళు కమిషన్ తీసుకుంటారు కాబట్టి ఎంత తీసుకుంటారో ఏంటో, మనం డైరెక్ట్గా కంపెనీకి వెళ్తే బెటరు అని ఎవరినో అప్రోచ్ అవుతారు. తెలిసిన పర్సన్స్ ఉన్నా వాళ్ళ ద్వారా రారు. ఒక తెలియని పర్సన్ ద్వారా అయితే మనకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అనుకుంటారు, కానీ అది తప్పు. తెలిసిన పర్సనే కరెక్ట్గా అడ్వైజ్ చేస్తాడు. 1-2 సార్లు మీరు చూసుకోవచ్చు, చూసుకుని కొనుక్కుంటే బాగుంటుంది. నిజమే సార్. అంటే ఇది మనం తర్వాత కూడా మాట్లాడుకోవాలి, ఎందుకంటే చార్జ్ చేస్తారేమో మీడియేటర్ ఉంటే అనే ఆలోచన. ఓనర్ అయితే మనకి డైరెక్ట్ బెటర్ కదా, కొంచెం తగ్గుతుంది అన్న ఆలోచన. అడ్వైస్ ఎప్పుడు కూడా ఎండి అనే వాళ్ళు ఎవరు అమ్మరండి సైట్. ఏ ప్రొడక్ట్ కూడా ప్రొడక్ట్ కంపెనీ పెట్టిన ఎండి అమ్ముడు. ప్రతి కంపెనీలోనూ మార్కెటింగ్ పర్సనే ఉంటారు, వాళ్ళే గుడ్ అడ్వైజ్ ఇస్తారు మనకి. స్టార్టింగ్ అడ్వాన్స్ ఇచ్చిన దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు వాళ్ళు కష్టపడతారు. వాళ్ళు కష్టపడిన దానికి ఫలితం ఉంటది కాబట్టి కష్టపడతారు. ఆ కష్టపడిన వాళ్ళని నమ్మడంలో తప్పులేదు. కాకపోతే మనం చూడాల్సింది లీగాలిటీ, డెవలప్మెంట్స్. అంతకుముందు ప్రాజెక్టులో ఏం డెవలప్మెంట్ చేశారు, వీళ్ళది ఏ విధంగా ఉంది, ఆ విధంగా డెవలప్మెంట్స్ ఉన్న కంపెనీలో తీసుకోవడం తప్పులేదు. ఓకే సార్. ఇప్పుడు హైదరాబాద్ జనాభా గతంతో పోలిస్తే విపరీతంగా పెరిగిపోయింది. మరి ఇప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉందంటారు ప్రస్తుతం? హైదరాబాద్ వచ్చేసి మీకు ఒక గోల్డెన్ సిటీ అండి. ఇవాళ 10th చదివి ఆపేసిన వాళ్ళు హైదరాబాద్ కేర్ ఆఫ్, ఇంటర్ చదివి ఆపేసిన వాళ్ళ కేర్ ఆఫ్ హైదరాబాద్, డిగ్రీ చదివిన హైదరాబాద్. ఇంటి దగ్గర విలేజెస్లో హైదరాబాద్లో ఉంటే ఒక గొప్ప విషయం. బాగా చదివినోడు అమెరికా వెళ్తే లేకపోతే వేరే స్టేట్స్ వెళ్తే గొప్ప, కొంచెం చదివి హైదరాబాద్లో వస్తే గొప్ప. ఇక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ. మీకు 10,000కి బతకొచ్చు, 20,000కి బతకొచ్చు, 30,000కి బతకొచ్చు. ప్రతి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇంకా స్పేసిటీ ఉంది. ఏ పని వృత్తిపరంగా ఏం పని చేసినా ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా ఇక్కడ డెవలప్ అవుతుంది కాబట్టి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది కాబట్టి ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉపాధి అనేది దొరుకుతుంది కాబట్టి ఇక్కడ జనాభా ఎక్కువ అవుతుంది. మీకు ప్లాట్లు కానీ అపార్ట్మెంట్స్ కానీ ప్రతి ఏరియాలోనే ఎక్కువ అవుతున్నాయి. అయితే నెక్స్ట్ 2004 తర్వాత ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత విపరీతంగా మన సిటీ పెరిగింది. హైదరాబాద్కు ఉన్న ఒక అదృష్టం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఇల్లు కట్టుకుంటే
మనము ల్యాండ్లో మట్టి పోయాల్సిన అవసరం ఉండదు ఈ ల్యాండ్లో. ఓకే. ప్రతి చోట కూడా ఆ లెవెల్ నుంచే ఇల్లు కట్టుకోవచ్చు, అంటే డౌన్ అనేది ఉండదు. కాబట్టి హైదరాబాద్ ఈ విధంగా పెరుగుతుంది. ఇవాళ 158 కిలోమీటర్లు ఓఆర్ఆర్ ఉంటే 258 కిలోమీటర్లు త్రిబుల్-ఆర్ అవుతుంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఏం ప్రపోజల్ చేస్తుంది, తెలంగాణ చుట్టూ ఒక రౌండ్ సర్కిల్ ప్రొవైడ్ చేస్తుంది. అదే ఆ విధంగా హైదరాబాద్ అనేది ఆ విధంగా మెట్రో కారిడార్ కూడా, మెట్రో ఫెసిలిటీ కూడా ఓఆర్ఆర్ వెంబడి కనిపిస్తుంది. మీకు ఓఆర్ఆర్ లో పెద్ద వెహికల్స్ ఈజీగా వెళ్ళొచ్చు, ఏ కనెక్టివిటీ రోడ్ అయినా వెళ్ళొచ్చు. హైవే ఉంది, బెంగళూరు హైవే వెళ్ళినా, బాంబే హైవే వెళ్ళినా, లేకపోతే విజయవాడ హైవే వెళ్ళినా ఈజీ యాక్సెస్ ఉంది. యాక్సెస్ ఉండటం వల్ల సిటీలో కంటే అవుటర్సే ఎక్కువ ఉండి ఇక్కడ సిటీకి వస్తున్నారు. ఓకే. అండ్ రాబోయే రోజుల్లో హైదరాబాద్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇలాగే ఉంటుందా? కంపల్సరీ అన్ని సిటీల్ని ఇప్పటికే బీట్ చేసేసింది. కలకత్తా, మన ముంబై, చెన్నై, అన్ని ఢిల్లీ, అన్ని ప్రాంతాలని బీట్ చేసేసింది. ఏంటంటే అక్కడ ఉన్న పొల్యూషన్ ఇక్కడ ఉండదు. మీరు బయటికి వెళ్తే ప్రశాంతంగా ఒక విలేజ్ వాతావరణం ఉంటుంది. ఆ విధంగా ఉంది కాబట్టే మన సిటీ ఇంత పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్యాపిటల్ చేస్తున్నారు. చేసినప్పుడు హైదరాబాద్ చూడండి, ఇతర రాష్ట్రాలలో మన రాష్ట్రం ఇప్పుడు ఏపీ తెలంగాణ డివైడ్ అయిన తర్వాత ఆంధ్ర నుంచి రాకపోయినా ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వచ్చి బ్రహ్మాండంగా సెటిల్ అవుతున్నారు. ఆ విధంగా ఉంది కాబట్టి ఒక ఫ్రీడమ్, ఎక్కడికి వెళ్ళినా మంచిగా బ్రహ్మాండంగా ఈజీగా బతకవచ్చు. ఈజీగా అన్ని ఆపర్చునిటీస్ దొరుకుతాయి. మీకు సరుకులు తీసుకుంటే తక్కువ రేటు, మీరు ఏవి తీసుకున్నా తక్కువ రేట్లలో దొరుకుతాయి. కాబట్టి ఈజీగా ఇక్కడ ఉండడానికి, ఇక్కడ స్థిర నివాసం ఉండడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓకే. ఓకే. అండ్ రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది సార్ ప్రెసెంట్? రియల్ ఎస్టేట్ చాలా బాగుందండి. ప్రజెంట్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ప్రతి 10 yearsకి అప్ అండ్ డౌన్స్ వస్తాయి. 10 yearsకి కంపల్సరీ ఒక స్టెబిలిటీ అనేది వస్తుంది. కానీ ఈ రోజు కూడా 1000 రూపాయలు గజం దొరుకుతుందంటే మీరు ఆశ్చర్యపోతారు. మనం సిటీ అవుట్కట్స్ 60 కిలోమీటర్స్ 70 కిలోమీటర్స్ మనం బయటికి వెళ్తే 2000, 2500, 3000 కూడా గజం ఉంది. మనకి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు గోల్డ్తో పోల్చుకోండి, మీరు 2003-04లో 3000-4000 ఉండేది. సేమ్ 3 lakhsకి 4 lakhsకి సిటీలో ఇల్లు వచ్చేది 100 గజాలు. ఆ ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రతి గజానికి 3000, ఇక్కడ గోల్డ్ 3000 ఉండేది. ఇవాళ 1,00,000 రూపాయలు ఉంది. సేమ్ సిటీలో 1,00,000 రూపాయలు ఉంది. అలా గోల్డ్ని టాలీ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఇంక పెరగడమే కానీ తగ్గడం అనేది ఉండదండి. లేదంటే స్టేబుల్ అయిపోతుంది. మనము 5 lakhs కొనాలన్నా ఇవాళ చోటు దొరుకుతుంది, 10 lakhs కొన్నా దొరుకుతుంది. అంటే దగ్గర దూరం అనేది డిఫరెన్స్. ఓకే. మనము 50,000 పెడితే ఓఆర్ఆర్ పక్కన కొనుక్కోవచ్చు, 1,00,000 రూపాయలు పెడితే సిటీలో కొనుక్కోవచ్చు. ఇంకా 10,000 per square yard లెక్కనకి వెళ్తే ఒక 50 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. అదే ఒక 25,000, 20,000 పెట్టుకుంటే 25 కిలోమీటర్స్, 30 కిలోమీటర్స్లో మనం తీసుకోవచ్చు. ఆ విధంగా భూమి ఎప్పుడూ రేటు తగ్గదు. సరే, మీరు ఇందాక అన్నారు అగ్రికల్చర్ అనేది ఉంటుంది, దూరంగా తక్కువకే ఉంటుంది అని. అగ్రికల్చర్ భూమి పైన పెట్టుబడి పెట్టచ్చా సార్? పెట్టచ్చు, బ్రహ్మాండంగా పెట్టచ్చు. సేఫ్టీ అండి. ఈ రోజున హైదరాబాద్లో 100% సేఫెస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. ఇదివరకు జరిగిన ఇప్పుడు పంచాయతీ లేఅవుట్స్ ఇంతకు ముందు 2000 బిఫోర్ అంటే 90s 95sలో ఏమయ్యేదంటే ఇక్కడ వెంచర్ వేసేవాళ్ళు, ఒక 10 ఎకరాలు 5 ఎకరాలు వెంచర్ వేసేవాళ్ళు. పంచాయతీ లేఅవుట్లు ఉండేవి. వాళ్ళు అమ్ముకుని వెళ్ళిపోయేవాళ్ళు, సెక్యూర్ చేసేవాళ్ళు కాదు. కాకపోవడం వల్ల అది కొంచెం అన్యాక్రాంతం అయ్యి, ఈ రోజున ఆ సిచ్యువేషన్ లేదు. ప్రతిదీ కూడా అక్కడ సిచ్యువేషను మన ప్రాజెక్ట్ వేసిన వాళ్ళే సెక్యూరిటీ పెడతారు. ఆ సెక్యూరిటీ లేని బోర్డర్స్ ఉంటాయి, చుట్టూ ప్రహరీ ఉంటుంది, చక్కగా ఇల్లు కట్టుకునే ఫెసిలిటీ ఉంటుంది. ఓకే. సో మీ ద్వారా అన్ని డౌట్స్ క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను. అండ్ ఫ్రెండ్స్, మీకు కూడా ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్స్ వైజ్గా చేస్తాం కాబట్టి మీ డౌట్స్ని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
మీ డౌట్ని మేము మళ్ళీ మీకు అంటే దానికి సరిపడిన ఆన్సర్ ఏంటి అనేది కూడా సార్ని అడిగి దాని క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.